ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ నగదు పట్టుబడింది. ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 12,46,40,000 రూపాయల నగదు సీజ్ చేశారు పోలీసులు. ఆటోలు, ప్రైవేట్ బస్సు, ట్రైన్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చెన్నైలో అక్రమ మార్గాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ బంగారం వ్యాపారులు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రాంతంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేయుచున్నారు. ఆ సందర్భంగా ఈరోజు అనగా ఫిబ్రవరి 1వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నవాబ్పేట సిఐ గారికి వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు నవాబ్పేట రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ, రాజమండ్రికి చెందిన 12 మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర 5,83,00,000 రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయించున్నట్లుగా తెలిసింది. వారిని విచారించగా వీరంతా కూడా కాకినాడ, రాజమండ్రికి చెందిన నగల వర్తకుల దగ్గర పనిచేసే వ్యక్తులు. వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకొని ఇక్కడి నుంచి రూట్ మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాన్ని మరలా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. ఈ సందర్భంగా నవాపేట పోలీస్ స్టేషన్లో 41-102 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నగదు సీజర్ వ్యవహారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరికీ కూడా రాతపూర్వకంగా తగు చర్య నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది. మీ ద్వారా మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ అందరూ కూడా కొంతమంది ఇన్నోసెంట్గా తెలియక చాలామంది చేస్తూ ఉంటారు క్యారీ చేయడం. ఎందుకంటే మ్యారేజెస్ కోసం అని చెప్పేసి ఈ జ్యువెలరీ కొనడానికని బట్టలు శారీస్ కొనడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండి మీరందరూ కూడా అకౌంట్ నుంచే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. లేదంటే ఈ అన్అకౌంటెడ్ మనీ కింద సీజ్ అయితే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలియపరుచుకుంటూ నెల్లూరు నగరంలో రూరల్ ప్రాంతంలో